హాయ్. ఎంటర్టైన్మెంట్ అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది సినిమానే. సినిమాకి మెయిన్ పిల్లర్ హీరో. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఓ అభిమాన హీరో ఉంటారు. సినిమా మొత్తాన్ని వాళ్ళ భుజానిపై ఎత్తుకొని వాళ్ళ ఇమేజ్తోనో ప్రతిభతోనో స్టార్డమ్తోనో ముందుకు నడిపించగలిగిన సత్తా హీరోలకే ఉంటుంది. 2016కి బాయ్ చెప్పి 2017లో అడుగు పెట్టబోతున్నాం. ఈ సందర్భంగా ఒక్కసారి వెనక్కి వెళ్ళి 2016లో ఎంతమంది హీరోలు ఇరగదీశారు, ఎంతమంది హీరోలు ఇరగదీద్దామని ఇరుక్కుపోయారో చూద్దాం. అభిమానులు హీరోగా కొలుచుకునే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2016లో సర్దార్ గబ్బర్ సింగ్గా వచ్చి నిరాశపరిచారు. ప్రస్తుతం ఆయన హీరోగా కాటమరాయుడు సినిమా తెరకెక్కుతోంది. దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా, నేసన్ డైరెక్షన్లో ఓ సినిమా పవన్ చేయబోతున్నారు. ఇవన్నీ 2017లోనే రిలీజ్ కాబోతున్నాయి. మరో సర్ప్రైజ్ ఏంటంటే 2017లో ఆయన నిర్మాతగా కూడా మారబోతున్నారు. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని షేక్ చేసే సూపర్ స్టార్ మహేష్ బాబు 2016లో బ్రహ్మోత్సవం సినిమాతో భారీ ఫ్లాప్ అందుకున్నారు. ప్రస్తుతం మహేష్ మృగదాస్ డైరెక్షన్లో ఓ బాలాంగ్వెల్ సినిమా చేస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ అయిన ఈ సినిమాకి సంభవామి అనే టైటిల్ అనుకుంటున్నారు. దీని తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో మహేష్ ఓ సినిమా చేయబోతున్నారు. భరత్ అనే నేను టైటిల్ ఈ సినిమాకి పరిశీలనలో ఉంది. ఈ రెండు సినిమాలు ఎలాగో 2017లోనే రిలీజ్ అవుతాయి. భారీ కటౌట్ ప్రభాస్ బాహుబలి సినిమాతో ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు. 2015లో ఆయన హీరోగా నటించిన బాహుబలి ద బిగినింగ్ రిలీజ్ అయింది. 2016లో ఎదురు చూపులు తప్ప ఆయన హీరోగా నటించిన ఏ సినిమా రిలీజ్ కాలేదు. బాహుబలి 2 ది కంక్లూజన్ 2017లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత సుజిత్ డైరెక్షన్లో మరో సినిమా త్వరలో పట్టాలెక్కబోతోంది. రెండు 2016 యంగ్ టైగర్ ఎన్టీఆర్కి సూపర్ ఇయర్ అని చెప్పాలి. సంక్రాంతికి రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో సినిమాతో సైలెంట్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ సెప్టెంబర్లో రిలీజ్ అయిన జనతా గ్యారేజ్తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమాతో డైరెక్టర్ కొరటాల శివ హ్యాట్రిక్ అందుకున్నారు. ప్రస్తుతం అన్నయ్య కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్గా బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 2016 సంవత్సరాన్ని లక్కీ ఇయర్గా మార్చుకున్నారు. సరైన టైంలో సరైనడుగా వచ్చి సెన్సేషనల్ హిట్ అందించి అటు క్లాసు ఇటు మాసు ప్రేక్షకుల్ని ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేశారు. భారీ కలెక్షన్లు వసూలు చేసిన ఈ సినిమా ఓన్ బ్యానర్ గీతా ఆర్ట్స్ బ్యానర్పై తెరకెక్కింది. 2016 సంవత్సరంలో బాబు తర్వాత అల్లు అర్జున్కి పాప కూడా పుట్టింది. ప్రస్తుతం ఆయన హరిశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాథమే కాకుండా లింగుస్వామి డైరెక్షన్లో ఓ బైలాంగ్వెల్ మూవీ కూడా చేస్తున్నారు. ఇవి రెండు 2017లోనే రిలీజ్ కాబోతున్నాయి. నందమూరి హీరో బాలకృష్ణ 2016లో డిక్టేటర్గా వచ్చి ప్రొడ్యూసర్స్ని నిరాశపరచకుండా మేనేజ్ చేశారు. ఇక ఇప్పుడు ఆయన టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారారు. బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపైనే అందరి చూపులు. 2017 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. సీనియర్ హీరోల రేంజ్ ఏంటో బాక్స్ ఆఫీస్ని ఏ రేంజ్లో షేక్ చేయగలరో 2016లో చూపించారు కింగ్ నాగార్జున. నాగార్జున హీరోగా తెరకెక్కిన సోగ్గాడే చిన్నినాయన సంక్రాంతి కానుకగా విడుదలై 50 కోట్ల క్లబ్లో నాగార్జున గారిని చేర్చింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో అత్యధిక లాభాలు పొందిన సినిమా సోగ్గాడే చిన్నినాయన. ఆ తర్వాత విడుదలైన ఊపిరి సినిమా మరో అద్భుతమైన విజయాన్ని అందుకొని నాగార్జున గారి కెరియర్లో మరో సూపర్ హిట్ని జమ చేసుకుంది. ఇక రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో నాగార్జున గారి హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస దృశ్య కావ్యం ఓం నమో వెంకటేశాయ షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాని 2017 స్టార్టింగ్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఓంకార్ డైరెక్షన్లో రాజుగారి గది 2 సినిమాలో యాక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగ్. రెండు 2016లో వెంకీ హీరోగా బాబు బంగారం ఒకటే రిలీజ్ అయ్యి యావరేజ్ టాక్తో సరిపెట్టుకుంది. ప్రస్తుతం వెంకటేష్ బాక్సింగ్ కోచ్గా నడుస్తున్న గురు సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 2017లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే మేనల్లుడు నాగ చైతన్య ప్రేమం సినిమాలో వెంకీ చేసిన గెస్ట్ రోల్కి ఆడియన్స్ విజిల్స్తో థియేటర్లు మారుమోగిపోయాయి. ఎన్నాళ్ల నుంచో హిట్ కోసం ఎదురు చూస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కి 2016 ఆ దాహాన్ని తీర్చేసింది. తమిళ హిట్ మూవీ తని ఒరువన్కి రీమేక్గా తెరకెక్కిన ధృవ సినిమా సూపర్ డూపర్ కలెక్షన్స్తో 2016లో వన్ ఆఫ్ ద టాప్ హిట్గా నిలిచింది. ఇక ఈ సంవత్సరం రామ్ చరణ్ ప్రొడ్యూసర్గా కూడా మారారు.
కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేసి ఈ బ్యానర్పై మెగాస్టార్ హీరోగా ఖైదీ నంబర్ 150 సినిమాను తెరకెక్కించారు. 2017 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో చరణ్ ఓ సాంగ్లో కూడా కనిపించబోతున్నారు. ఆ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు 2016 నాగ చైతన్యకి లక్కీ ఇయర్ అని చెప్పాలి. 3 పాత్రలతో చైతు చేసిన ప్రేమం సినిమా సూపర్ హిట్ అయి నటుడిగా ఆయన స్థాయిని పెంచింది. ఇక సాహసం శ్వాసగా సాగిపో సినిమా కూడా మంచి టాక్ తెచ్చుకున్న డిమానిటైజేషన్ కారణంగా కలెక్షన్లు వసూలు చేయలేకపోయింది. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే సమంతతో తన ప్రేమని పెళ్లిగా మార్చుకోబోతున్నారు నాగ చైతన్య. 2016లో తన పెళ్లిని అనౌన్స్ చేసి 2017లో ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు. రెండు 2016 నాని కెరియర్లో మర్చిపోలేని సంవత్సరం. 2015లో భలే భలే మగాడివై సినిమాతో మంచి ఊపు మీద ఉన్న నాని 2016లో హ్యాట్రిక్ కొట్టేశాడు. కృష్ణగాడి వీర ప్రేమగాథ, జెంటిల్మ్యాన్, మజ్ను ఇలా 3 చిత్రాలు వరుసగా సూపర్ హిట్ అయ్యాయి. నాని లక్ ఏ రేంజ్లో ఉందంటే నాని గెస్ట్ రోల్ చేసిన జో అచ్యుతానంద సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం నాని హీరోగా దిల్ రాజ్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న నేను లోకల్ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని 2017లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆచితూచి అడుగులు వేస్తూ సరైన హిట్స్తో ముందుకు దూసుకువెళ్తున్న నితిన్ 2016లో ఆ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. త్రివిక్రమ్ మాయాజాలం, సమంత అందాలు ఈ చిత్రానికి ప్లస్ పాయింట్స్గా నిలిచాయి. ప్రస్తుతం కృష్ణ చైతన్య డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న నితిన్ అను రాఘవపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి పచ్చజెండా ఊపాడు. సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్కి 2016 50-50గా నిలిచింది. సుప్రీం సినిమాతో హిట్ అందుకున్నాడు. తిక్కా సినిమా డిజాస్టర్గా మిగిలింది. ప్రజెంట్ రకుల్ ప్రీత్ సింగ్తో చేస్తున్న విన్నర్, కృష్ణవంశీ డైరెక్షన్లో చేస్తున్న నక్షత్రం సినిమాలు 2017లో రిలీజ్ కాబోతున్నాయి.
సైలెంట్ గా హిట్స్ కొడుతూ హిట్ ట్రాక్ పై వెళ్తున్న శర్వానంద్ 2016 సంక్రాంతికి విడుదలైన ఎక్స్ప్రెస్ రాజా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. రాజా పేరు బాగా కలిసి వచ్చిన శర్వానంద్కి రాజాదిరాజా సినిమా ఫ్లాప్నిచ్చింది. దిల్ రాజు బ్యానర్లో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న శతమానం భవతి సినిమా 2017లో విడుదల కాబోతోంది. సిక్స్ ప్యాక్ సునీల్కి ఈ సంవత్సరం కూడా అంతగా కలిసి రాలేదు. 2016లో సునీల్ హీరోగా నటించిన 3 సినిమాలు రిలీజ్ అయితే వాటిలో జక్కన్న సినిమా పర్వాలేదనిపించుకుంది. కృష్ణాష్టమి, ఈడు గోల్డెహే సినిమాలు నిరాశపరిచాయి. ప్రస్తుతం మలయాళ రీమేక్ 2 కంట్రీస్లో హీరోగా నటిస్తున్నాడు. ఇది కాకుండా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇవి రెండు 2017లోనే విడుదల కాబోతున్నాయి. వరుస హిట్స్ కొడుతూ లక్కీ హీరోగా పేరు తెచ్చుకున్న రాజ్ తరుణ్ 2016లో రిలీజ్ అయిన సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు సినిమా కొంచెం నిరాశపరచడంతో హిట్ ట్రాక్ తప్పాడు. వెంటనే పంజాబీ రీమేక్గా తెరకెక్కిన ఈడో రకం ఆడో రకం సినిమాతో సక్సెస్ అందుకొని మళ్ళీ హిట్ ట్రాక్లోకి వచ్చేశాడు. హిట్ సినిమా మజ్నులో ఓ గెస్ట్ రోల్ చేశాడు. హెబా పటేల్ హీరోయిన్గా నటించిన నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్ సినిమాలోనూ గెస్ట్గా కనిపించాడు. లక్కీ జంటగా పేరు తెచ్చుకున్న హెబ్బాతో కలిసి చేస్తున్న అందగాడు, కుక్కల కిడ్నాపర్గా నటిస్తున్న కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు 2017లో రిలీజ్ కాబోతున్నాయి. వేగంగా సినిమాలు చేస్తూ 13 సంవత్సరాల్లో 50 సినిమాలు పూర్తి చేసిన కామెడీ కింగ్ అల్లరి నరేష్ స్పీడ్ తగ్గింది. ఈ సంవత్సరం కూడా ఆ స్పీడ్ని పెంచలేకపోయాడు నరేష్. నరేష్ హీరోగా 2016లో కేవలం ఒకే ఒక్క సినిమా రిలీజ్ అయింది. సెల్ఫీ రాజా పేరుతో వచ్చిన ఆ సినిమా అంతగా కిక్ ఇవ్వలేదు. ఇంట్లో దెయ్యం నాకేం భయం అంటూ ఫస్ట్ టైం అల్లరి నరేష్ చేస్తున్న కామెడీ హర్రర్ సినిమా డిమానిటైజేషన్ కారణంగా పోస్ట్ పోన్ అయి అతి త్వరలో విడుదల కాబోతోంది. మంచువారి అబ్బాయి విష్ణు 2016లో ఈడో రకం ఆడో రకం సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం హన్సిక హీరోయిన్గా లక్కున్నోడు సినిమా తెరకెక్కుతోంది. ఇది కాకుండా సరదా అనే మరో సినిమా సెట్స్ పై ఉంది. ఈ 2 సినిమాలు 2017లో రిలీజ్ కాబోతున్నాయి.
రేర్గా సినిమాలు చేస్తూ ఇతర హీరోలతో ప్రొడ్యూసర్గా కూడా సినిమాలు తెరకెక్కించే నందమూరి కళ్యాణ్ రామ్ లుక్ మార్చి సిక్స్ ప్యాక్ చేసి పూరి డైరెక్షన్లో చేసిన ఇజం సినిమాతో సక్సెస్ని సాధించలేకపోయాడు. ప్రెజెంట్ తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ డైరెక్షన్లో ఓ సినిమాని అనౌన్స్ చేశాడు. మంచు మనోజ్ ఈ సంవత్సరం కూడా తన ఖాతాలో హిట్ని జమ చేర్చుకోలేకపోయాడు. రెజీనాతో కలిసి చేసిన శౌర్య సినిమా తీవ్ర నిరాశపరిచింది. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన అటాక్ సినిమా పరిస్థితి కూడా అదే. మంచు మనోజ్ హీరోగా ప్రస్తుతం చేస్తున్న గుంటూరు రోడ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక లుక్ మార్చి విభిన్న తరహాలో చేస్తున్న ఒక్కడు మిగిలాడు సినిమా సెట్స్ పైన ఉంది. ఇండస్ట్రీలో యాక్టివ్గా ఉండే హీరో సందీప్ కిషన్ కూడా 2016 అంతగా కలిసి రాలేదు. ఈ సంవత్సరంలో సందీప్ హీరోగా 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. రన్, ఒక్క అమ్మాయి తప్ప ఈ 2 సినిమాలు సక్సెస్ సాధించలేకపోయాయి. ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో నక్షత్రం అనే సినిమా చేస్తున్నాడు. ఇక 2016లో 2 తమిళ సినిమాల్లో నటించాడు సందీప్ కిషన్. వరుసగా సినిమాలు రిలీజ్ చేసే హీరో నారా రోహిత్కి 2016 ఓ హిట్ ఇచ్చింది. 2016లో నారా రోహిత్ హీరోగా తుంటరి, సావిత్రి, రాజా చెయ్యి వేస్తే, జో అచ్యుతానంద, శంకర వంటి సినిమాలు రిలీజ్ అయితే వీటిలో జో అచ్యుతానంద మంచి హిట్ అయింది. ఇక ప్రస్తుతం రోహిత్ హీరోగా అప్పట్లో ఒకటి ఉండేవాడు, కథలో రాజకుమారి, పండగలా వచ్చాడు సినిమాలు రిలీజ్కి రెడీగా ఉన్నాయి. రెండు 2015లో 2 ఫ్లాపులు అందుకున్న హీరో నాగశౌర్యకి 2016 50-50గా నిలిచింది. నందిని రెడ్డి కళ్యాణ వైభోగమే, అవసరాల జో అచ్యుతానంద సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఇక నీ జతలేక, ఒక్క మనసు సినిమాలు చతికిల పడ్డాయి. మొత్తానికి అల్లు శిరీష్ 2016లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో విజయాన్ని అందుకున్నాడు. 2015లో ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని సాయి కుమార్ తనయుడు ఆది హీరోగా 2016లో గరం చుట్టాలబ్బాయి సినిమాలు వచ్చి వెళ్ళాయి.
తెలుగులో హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి తమిళంలో సెట్ అయిన ఆది పినిశెట్టి తెలుగులో 2016లో 2 విజయాలు అందుకున్నాడు. హీరోగా మలుపు, విలన్గా సరైనోడు మంచి ఫలితాలు ఇచ్చాయి. ఇక తమిళ స్టార్ హీరో కార్తీ బైలాంగ్వల్గా చేసిన ఊపిరి సినిమా తెలుగులో సూపర్ హిట్ అయింది. 2015లో అఖిల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్ 2016లో హీరోగా సినిమా రిలీజ్ చేయలేదు, కానీ ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలో పెళ్లిపీట లెక్కబోతున్నాడు.